హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇదొక రేర్ కండిషన్ అన్నమాట. ఇది 0.05% వుమెన్‌లో మనం చూస్తూ ఉంటాము. సో, రేర్ కండిషన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది రేర్ కండిషనే అయ్యుండొచ్చు. బట్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో, దీని గురించి అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ టాపిక్‌ని ఎంచుకోవడం జరిగింది. సో, బిఫోర్ వి స్టార్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ ఛానెల్‌లో మనం ఏ వీడియో అప్‌లోడ్ చేసినా అది అవేర్‌నెస్ కోసం మాత్రమే. అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ క్యూర్. ఒక్కసారి మనం రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నించే కన్నా, ఆ రోగం రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా చేయాలి అని చెప్పేసి నేను ముందుగా మీకు డిసీజ్ గురించి, వాటి ప్రివెన్షన్ గురించి మన ఛానెల్‌లో తెలియజేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఈ కండిషన్‌కి ప్రివెన్షన్ అనేది ఉండదనమాట. దాన్ని మనం ప్రివెంట్ చేయలేం. అది జరుగుతుంది. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సార్ట్ ఔట్ అవుతుందనమాట. సో, నో ప్రాబ్లమ్. బట్ దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, మీకు ఒక రియల్ లైఫ్‌లో జరిగిన ఒక కేస్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఈ టాపిక్‌ని మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాననమాట. సో, మనం కేస్‌లోకెళ్ళే ముందు మన అబ్డామిన్ అంటే ఏంటి? ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, అబ్డామిన్ ఇది మన టోటల్ బాడీ అనుకుందాం. దీన్ని థొరాక్స్ అంటారు. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని అబ్డామిన్ అంటారు. ఓకేనా? ఇది అబ్డామిన్. ఈ అబ్డామిన్‌లో మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. లైక్ రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్ అండ్ లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్ అనేసి. ఓకే. సో, ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బాడీలో ఎక్కడ అమర్చబడి ఉంటుందంటే, మీరు ఇమేజ్‌లో చూసినట్టుగా ఈ విధంగా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అమర్చబడి ఉంటుంది. సో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో మనకేముంటాయి? ఓవరీస్ ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, యుటెరస్ ఉంటుంది, దానికి కనెక్ట్ అయ్యి సర్విక్స్, వెజైనా అండ్ బయటికి వెజైనల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈ విధంగా ఇక్కడ అమర్చబడి ఉంటుందన్నమాట. సో, రిప్రొడక్టివ్ సిస్టమ్ పని మనకు తెలుసు. ప్రతి నెల ఎగ్స్ రిలీజ్ చేస్తది. ఆహ్, మెన్స్ట్రుయేషన్ జరుగుతా ఉంటది. లేదా ఫెర్టిలైజేషన్ అయితే బేబీ ఫార్మ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ కేస్ ఏంటి అంటే, ఒక 16 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అబ్డామినల్ పెయిన్‌తో, లోవర్ అబ్డామినల్ పెయిన్. మీకు అబ్డామిన్ అంటే ఏంటో చూపించాను గదా! సో, ఈ పార్ట్‌లో ఈ లోవర్ అబ్డామిన్‌లో ఆమెకి పెయిన్‌తో మన హాస్పిటల్‌కి రావడం జరిగింది. సో, ఆమెకి ఆ లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి, అంటే ఒక సంవత్సరం నుంచి ఆమెకి రావడం జరుగుతుంది. అండ్ ఆమెకి సైక్లిక్ పెయిన్, అంటే ప్రతి నెల ఆమెకి ఆ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో, ప్రతి నెల 7 రోజులు ఆమెకి ఆ పెయిన్ అనేదొస్తుంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆ పెయిన్ చాలా సివియర్‌గా రావడం అనేది జరుగుతుందనమాట. ఈమెకి 16 ఇయర్స్, కానీ తనకింకా పీరియడ్స్ అనేవి రాలేదనేది తన కంప్లెయింట్ అనమాట. సో, తనకు తెలిసి తనకి పీరియడ్స్ అనేవి ఇంకా రాలేదు. బట్ తనకి లోవర్ అబ్డామినల్ పెయిన్ ప్రతి నెల, మనకి పీరియడ్స్ ఏ విధంగా వచ్చి క్రాంప్స్ వస్తాయో, అదే విధంగా ప్రతి నెల ఆమెకి 7 రోజులు ఈ అబ్డామినల్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ 2 మంత్స్‌గా ఆ పెయిన్ అనేది చాలా సీరియస్‌గా చాలా సివియర్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, ఈ కంప్లెయింట్‌తో పేషెంట్ అనేది మన దగ్గరకొచ్చారు. సో, మన దగ్గరకొచ్చిన తర్వాత రిమైనింగ్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాం. నాసియా గాని, వొమిటింగ్ సెన్సేషన్ గాని, ఫీవర్ గాని ఇలాంటియేమన్నా అడిగితే, సో, ఇలాంటి సింప్టమ్స్ ఏమి తనకేం లేవు. ఓన్లీ జస్ట్ లోవర్ అబ్డామినల్ పెయిన్. అలాగే ఆహ్, ఇది 1 ఇయర్‌గా ఉంటుంది డ్యూరేషన్. లాస్ట్ 2 మంత్స్ నుంచి పెయిన్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అండ్ మెయిన్‌గా ఆమెకి ప్రైమరీ ఎమెనోరియా ఉంది. ఎమెనోరియా అంటే పీరియడ్స్ లేకపోవడం ఆర్ పీరియడ్స్ అనేవి ఆగిపోవడం. సో, ఇవి ఆమె మనకు చెప్పిన కండిషన్స్ అండ్ సింప్టమ్స్. సో, ఈమెకి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసాం. ఫస్ట్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసాం. బికాజ్ తను అబ్డామినల్ పెయిన్ అనే కంప్లెయింట్‌తో వచ్చారు కాబట్టి. సో, అబ్డామినల్ ఇన్స్పెక్షన్ చేసాం. నౌ పాల్పేషన్ చేస్తున్నప్పుడు ఆమెకి మన ఫైండ్ ఔట్స్ ఏంటంటే, ఆమెకి లోవర్ అబ్డామిన్ ఎక్కడైతే పెయిన్ ఉందో, ఆ లోవర్ అబ్డామిన్‌లో ఒక మాస్ అనేది మనకి తగులుతుందనమాట. అంటే ఒక స్వెల్లింగ్ లాగా అక్కడ మనకి తగులుతుంది పాల్పేట్ చేస్తున్నప్పుడు. అండ్ మనం అది పాల్పేట్ చేసినప్పుడు తనకి పెయిన్ వస్తుంది. సో, ఒక పెయిన్‌ఫుల్ మాస్ అనేది తనకి లోవర్ అబ్డామిన్‌లో ఉందన్నమాట. అదే విధంగా పెరినల్ ఎగ్జామినేషన్ గూడా మనం చేయడం జరిగింది. బికాజ్ తను
ఫీమేల్ పేషెంట్ కాబట్టి, అలాగే తన అబ్డామినల్ పెయిన్‌తో వచ్చింది. 16 ఇయర్స్ ఆల్మోస్ట్ ఉంది. తనకి ఇంకా పీరియడ్స్ రాలేదు కాబట్టి, సో పెరియనల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ జెనిటాలియా మొత్తం కూడా చెక్ చేస్తుండగా మనం ఏం కనిపెట్టామంటే తన తన యొక్క హైమన్ అనేది బ్లూయిష్ కలర్‌లో ఉండి అండ్ అది బల్జ్ అయిందనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఆ విధంగా బల్జ్ అవ్వడం జరిగింది. సో అదే విధంగా తనకి మనం ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ తీయించడం జరిగింది. సో దీనిలో మనకి పెల్విస్‌లో మాస్ ఒక స్వెల్లింగ్ ఉంది అనమాట. ఈ స్వెల్లింగ్ వచ్చేసి 12-11 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో మనం నార్మల్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు లోవర్ అబ్డామిన్‌లో మాస్ ఉంది, ఒక పెయిన్‌ఫుల్ మాస్ ఉంది అని చెప్పుకున్నాం కదా! సో ఇప్పుడు అలాగే అల్ట్రాసోనోగ్రఫీలో కూడా మనకి ఒక పెల్విక్ మాస్ అనేది కనిపిస్తుంది. అది 12-11 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనం టెస్ట్‌లన్నీ చేసాం. సో ఇప్పుడు మన డయాగ్నోసిస్ ఏంటి? మన డయాగ్నోసిస్ ఏంటి అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ప్రతి నెల ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు అది స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ సెక్సువల్ ఇంటర్‌కోర్స్ జరిగి స్పర్మ్‌తో గనక ఓవమ్ ఫెర్టిలైజేషన్ అయితే అది జైగోట్ ఫార్మ్ అయ్యి, ఎంబ్రియో ఫార్మ్ అయ్యి బేబీ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగనప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ ఎండోమెట్రియంలో ఫార్మ్ అయిన లేయర్ అంతా కూడా ఏదైతే బేబీ కోసమో ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యి బేబీ ఫార్మ్ అవ్వడానికి ఏదైతే ఒక లేయర్ ఫార్మ్ అవుతుందో ఆ లేయర్ అంతా కూడా షట్ ఆఫ్ అయిపోతుంది. అంటే అది మొత్తం కూడా ఆ లేయర్ అంతా కూడా ఊడి బ్లీడింగ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది నార్మల్‌గా జరిగే ప్రాసెస్. సో ఈ ఉమెన్‌లో మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనకి ఫైండింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఏం జరుగుండొచ్చు ఈమెకి ఇలా ఎందుకుంది అంటే, ఈమెకి హైమన్ ఓపెనింగ్ అనేది లేదు. వెజైనల్ ఓపెనింగ్ అనేది లేదు. హైమన్‌లో హోల్ అనేది లేదు. ఇది నార్మల్. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇది నార్మల్‌గా ఫీమేల్స్‌లో ఉండే హైమన్ అన్నమాట ఇది. వెజైనల్ ఓపెనింగ్ ఈ విధంగా ఉంటుంది. హైమన్ అనేది ఒక థిన్ లేయర్, ఒక పల్చటి లేయర్ అది వెజైనల్ ఓపెనింగ్ చుట్టూరు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నార్మల్ వుమెన్‌లో ఉంటుంది. కొంతమంది వుమెన్‌లో ఈ విధంగా ఉంటుంది. దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎక్సెట్రా తర్వాత మాట్లాడదాం. సో ఈమెలో ఏ విధంగా ఉంది? ఈ స్క్రీన్ మీద చూపించినట్టుగా బల్జ్ అయ్యి ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్కడన్నా మీకు ఓపెనింగ్ కనిపిస్తుందా? హోల్ కనిపిస్తుందా? లేదు కదా! సో ప్రతి నెల ఈమెకు కూడా మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. మనకేం చెప్పారు? తనకి ఇంకా మెన్సెస్ రాలేదని చెప్పారు. బట్ తనకి మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. బట్ తనకి తెలియలేదు. మెన్స్ట్రుయేషన్ జరిగినా తనకి ఎందుకు తెలియలేదు అంటే, ఆ బ్లీడింగ్ అనేది యుటరస్ నుంచి సర్విక్స్ నుంచి వెజైనా వరకు కరెక్ట్‌గానే వచ్చింది గానీ, వెజైనా నుంచి బయటికి రావడానికి లేదు. ఎందుకంటే అక్కడ వెజైనాలో ఓపెనింగ్ అనేది లేదు కాబట్టి. సో ఆ ఓపెనింగ్ లేకపోవడం వల్ల ఆ బ్లీడింగ్ అనేది తనకి బయటకి రాలేదు. బ్లీడింగ్ జరగలేదు. సో తనకి మెన్సెస్ రాలేదు అని చెప్పేసి తను అనుకుంటుంది. సో ఈ బ్లీడింగ్ అనేది బయటికి రాకపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడే అక్యుములేట్ అయిపోయింది. ఆ వెజైనా నిండా బ్లడ్ ఉండిపోయింది. యూటరస్ నిండా బ్లడ్ ఉండిపోయిందనమాట. అది తనకి 1 ఇయర్ నుంచి ఆ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఆ బ్లీడింగ్ అనేది అక్కడే ఉందనమాట. హెమటోకొలాప్స్ అండ్ హెమటోమెట్రా. హెమటోకొలాప్స్ అంటే వెజైనాలో మెన్స్ట్రల్ బ్లీడింగ్ అక్యుములేట్ అవ్వడాన్ని హెమటోకొలాప్స్ అంటారు. యూటరస్‌లో అక్యుములేట్ అవ్వడాన్ని హెమటోమెట్రా అనేసి అంటారు. కొన్నిసార్లు అది ఫాలోపియన్ ట్యూబ్స్‌లో కూడా వెళ్ళి అక్యుములేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో నార్మల్‌గా మెన్సెస్ వచ్చినప్పుడు అది ఆంట్రోగేట్ మెన్స్ట్రుయేషన్ అంటే బయటికి వచ్చేస్తది. కరెక్ట్ వేలో బయటకు వచ్చేస్తుంది. బట్ ఈ పర్సన్‌లో ఏమవుతుందంటే రిట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే వెజైనల్ బ్లీడింగ్ బయటకొచ్చే అవకాశం లేక అది తిరిగి వెనక్కెళ్ళిపోతుంది. అందుకని వెజైనాలో అలాగే యూటరస్‌లో అక్యుములేట్ అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ అయితే అది ఇంకా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో కూడా ఎళ్లి అక్యుములేట్ అయిపోతుంది. ఇంకా కొన్ని డేస్ ఆగితే ఆ ఫెలోపియన్ ట్యూబ్స్‌లోంచి బయటకొచ్చేసి ఓవరీ మీద అండ్ అదర్ ఆర్గాన్స్ మీద ఆ బ్లీడింగ్ అనేది పడి అండ్ ఎక్సెట్రా అది వేరే కండిషన్ ఎండోమెట్రియోసిస్ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అది మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో తినకి ఈ కండిషన్‌లో హెమటోకొలాప్స్ అండ్ హెమటోమెట్రా అనే కండిషన్ ఉంది. అంటే వెజైనల్ బ్లీడింగ్, మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది వెజైనాలో ఇంకా యూటరస్‌లో అక్యుములేట్ అయిపోయి ఉంది. అందువల్లే మనకి హైమన్ అనేది బల్జ్ అయ్యి కనిపిస్తుంది. బ్లూయిష్ కలర్‌లో కనిపిస్తుందన్నమాట. సో తనకి ఓపెనింగ్ అనేది లేదు. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలా? ఆ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంతా బయటికి తీసేయాలంటే ఎలా తీసేయాలి? ప్రతి నెల ఈమెకి మెన్స్ట్రుయేషన్ నార్మల్‌గా జరగాలంటే ఏం చేయాలి? సో ఏం చేయాలంటే ఇక్కడ హైమనెక్టమీ చేయాలి. సో ఇక్కడ మన హైమన్ కనిపిస్తుంది కదా! ఈ హైమన్‌లో
మనం ఎలా అయితే ఆపరేషన్ థియేటర్‌కి పేషెంట్‌ని తీసుకువెళ్ళి అనస్థీషియా ఇచ్చి యాంటీబయాటిక్స్ మీద మనం ఆ పేషెంట్‌కి చిన్న ఇన్సిషన్ ఇస్తాం. అంటే చిన్న కట్ ఇస్తామనమాట హైమన్‌లో. అలా కట్టిచ్చి ఇక్కడ ఈ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! ఆ కట్టిచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ అంతా గూడా బయటికి పోతుంది. సో, ఆ బ్లీడింగ్ అంతా బయటికి పోయిన తర్వాత అబ్జర్వబుల్ సూచర్స్ అంటే ఏవైతే సూచర్స్ స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోతాయో ఆ సూచర్స్‌తో ఆ సూచరింగ్ జేసేస్తారు. చిన్న హోల్ ఉండే విధంగా ఉంచి సూచర్స్ వేసేస్తారనమాట. పేషెంట్‌కి గూడా 2 డేస్ తర్వాత హైమనెక్టమీ చేయడం జరిగింది. అలా ఇన్సిషన్ ఫార్మ్ జేసి మీరు ఇమేజ్‌లో చూస్తున్నట్టుగా అట్లా ఇన్సిషన్ ఫార్మ్ జేసినప్పుడు తనకి చాక్లెట్ కలర్డ్ బ్లడ్ అలాగే కొన్ని క్లాత్స్ అనేవి ఆమెకి బయటికి తీయడం అనేది జరిగిందనమాట. సో, ఈ విధంగా లైక్ ఇలాంటి కండిషన్ ఉన్న పేషెంట్స్ అందరికి కూడా సేమ్ ఈ విధంగానే ట్రీట్మెంట్ చేసి ఆ బ్లడ్ అంతా కూడా బయటికి తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత అబ్జర్వబుల్ సూచర్స్ ఏసేస్తారు. అబ్జర్వబుల్ సూచర్స్ ఏసిన తర్వాత అప్పుడు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది ఏం చేయడం జరగదు. అలాగే నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ అనేది జరిగిన తర్వాత సెకండ్ పీరియడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకిక్కడ కండిషన్ అర్థమైందా? ఈ ఇంపెర్ఫోరేట్ హైమన్ అనేసి అంటారనమాట దీన్ని. వెజైనల్ ఓపెనింగ్ లేకుండా హైమన్ అనేది క్లోజ్ చేసేస్తే ఆ వెజైనల్ ఓపెనింగ్‌ని దాన్ని ఇంపెర్ఫోరేటెడ్ హైమన్. హైమన్‌లో హోల్ లేకపోవడాన్ని ఇంపెర్ఫోరేటెడ్ హైమన్ అనేసి అంటాం. ఈ ఇంపెర్ఫోరేటెడ్ హైమన్ అనేది కంజెనిటల్. అంటే ఇది పుట్టుకతోనే వచ్చేది. అంటే బేబీ పుడుతున్నప్పుడే ఈ విధంగా వస్తుందనమాట. సో, ఈ కండిషన్ అనేది చిన్నప్పుడే కొంతమంది బేబీస్‌లోనే బయటపడుతుంది. అండ్ మాక్సిమం చాలా వరకు ఇది సో, 13 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇది బయటపడటం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో పీరియడ్స్ రావట్లేదనో, అబ్డామినల్ పెయిన్ అనో ఈ విధంగా మన దగ్గరికి రావడం జరుగుతుందనమాట. సో, దీనికి ప్రివెన్షన్ అంటూ ఉండదు. ఇదెలా అంటే మన బాడీలో ఉన్న ములేరియన్ డక్ట్స్ అండ్ ఎక్సెట్రా ఏవైతే మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ జెనిటల్ ఫార్మ్ అవ్వడానికి ఉపయోగపడతాయో, అవి సరిగా ఫ్యూజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే కండిషనే ఇంపెర్ఫోరేటెడ్ హైమన్ అనమాట. సో, ఈ ఇంపెర్ఫోరేటెడ్ హైమన్ యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే, మనం ఇన్సిషన్ ఫార్మ్ చేసి, అక్కడ హోల్ ఫార్మ్ చేసి, మొత్తం డ్రైన్ ఔట్ చేసేసి, మనం మాన్యువల్‌గా దానికి వెజనల్ ఓపెనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా దీన్ని ట్రీట్ చేస్తారు. సో, అదే విధంగా ఈ పేషెంట్‌ని కూడా ట్రీట్ చేయడం జరిగింది. సో, తర్వాత తనకి నార్మల్‌గా మెన్స్ట్రుయేషన్ ఎవ్రీ మంత్ తనకి నార్మల్‌గా మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తుంది. ఇంక తర్వాత ఎటువంటి పెయిన్ అనేది తనకి లేదనమాట. ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ అయిపోయిన తర్వాత యూటరస్ సైజ్ అనేది నార్మల్ అయిపోయింది. బ్లడ్ అంతా బయటికి తీసేసాం కాబట్టి, తర్వాత 2 ఫాలో అప్స్‌కి ఆ పేషెంట్ వచ్చారు. తర్వాత రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనేది తనకి జరుగుతుందనమాట. ఈ పేషెంట్ యొక్క కేసు. సో, ఇంపెర్ఫోరేట్ హైమన్‌లో మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ దీన్ని ప్రివెంట్ చేయలేము. ఇది బర్త్‌తో వస్తుంది. అంటే పుట్టుకతోనే ఇది మనకు రావడం జరుగుతుంది. దీని సింప్టమ్స్ మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం మెయిన్‌గా ఈ టీనేజ్ వాళ్ళలో, అడాలసెన్స్ వాళ్ళలో లైక్ 13 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ ఆ వాళ్ళలో పీరియడ్స్ రాని ఫీమేల్స్‌లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. లైక్ అబ్డామినల్ పెయిన్ ఆర్ పెల్విక్ పెయిన్, సూప్రాప్యూబిక్ ఫుల్‌నెస్ అండ్ అంటే అబ్డామిన్‌లో ఫుల్‌నెస్ అనిపించడము, అబ్డామినల్ పెయిన్ రావడం, కడుపులో పొత్తి కడుపు నొప్పి అంటాం గదా! పీరియడ్స్ వచ్చినప్పుడు. సో, ఆ విధంగా నొప్పి రావడం. అండ్ అదే విధంగా యూరినరీ రిటెన్షన్ అంటే యూరిన్‌కి ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. వెళ్తారు కానీ, ఆ బ్లాడర్ అనేది ఎంప్టీ అవ్వదనమాట. సో, అలాంటి సింప్టమ్స్ ఉంటే గనక అండ్ పీరియడ్స్ రాకపోతే గనక ఈ ఏజ్ వచ్చినా గానీ 16 ఇయర్స్ ఆ విధంగా వచ్చినా కానీ, సో, డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే, ఇప్పుడు తిను 16 ఇయర్స్ అప్పుడు మనకి కన్సల్ట్ అయింది కాబట్టి, తనకి మనం ఎగ్జామినేషన్ చేసి, తనకి ఈ కండిషన్ ఉందని చెప్పేసి మనం డయాగ్నోస్ చేసి, తనకి ట్రీట్ చేసాం. తను నెక్స్ట్ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరిగింది. సో, మనం డాక్టర్‌ని ఈ కండిషన్ ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకపోతే ఏం జరుగుతుందంటే, నేను బిఫోర్ చెప్పినట్లుగా బ్లడ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా నార్మల్ బాడీలోకి వెళ్ళిపోయి, ఓవరీస్ మీద పడి, లేదా అదర్ ఆర్గాన్స్ యూరినరీ బ్లాడర్ మీద పడి, అలా పడి ఎండోమెట్రియోసిస్ అనేది జరగడం జరుగుతుందనమాట. సో, ఎండోమెట్రియోసిస్ అనేది ఒక చాలా పెయిన్‌ఫుల్ కండిషన్. ఎండోమెట్రియోసిస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. అది ఎంత ఘోరంగా ఉంటుందో. లైక్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని కండిషన్స్ అన్నమాట అవి. సో, ఆ విధంగా ఉంటుంది. సో, అలా జరగకూడదు అని అనుకుంటే, ఇలాంటి సింప్టమ్స్ గమనించినప్పుడు సో, ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దీంట్లో మెడికేషన్స్ తీసుకొని చేసేదుండదు. అది మనం ఇన్సిషన్ మేక్ చేయాల్సిందే. దిస్ ఇస్
స్మాల్ సర్జరీ ప్రొసీజర్ అనమాట. చిన్న ఇన్సిషన్, చిన్న కట్ అనేది వేసేసి చేస్తారు. సో, దీనికి భయపడాల్సింది ఏమి లేదు. అంటిల్ మీరు స్టార్టింగ్‌లోనే చూయించుకున్నప్పుడు. బట్ నెగ్లెక్ట్ చేస్తే గనుక ఖచ్చితంగా ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది ఈ కేసు. ఈ కేసు మనకి స్టడీ పర్పస్‌గా స్టూడెంట్స్‌కి అందించడానికి ఆల్ రైట్స్ ఉన్నాయన్నమాట. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంపెర్ఫోరేటెడ్ హైమన్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ కండిషను. సో, ఇది చాలా రేర్ కండిషన్. బట్ వస్తే గనక వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక అర్థమైనట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా ఈ వీడియో షేర్ చేయండి. జస్ట్ ఫర్ అవేర్‌నెస్ కోసం మాత్రమే. అలాగే మన ఛానెల్‌లో ఉన్న అదర్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో, చాలామంది ఫీమేల్స్‌కి వాళ్ళకి ఉన్నట్లు గూడా తెలియని కండిషన్ ఉంటుందన్నమాట ఎండోమెట్రియోసిస్‌లో. టాపిక్‌ని ఆ టాపిక్‌ని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.